ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున పరిశుద్ధ దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడైనటువంటి జీవము కలిగినటువంటి ఈ దేవుని పేరు మీద బ్రతుకుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో ఆయనను బట్టి ఆయనను గూర్చినటువంటి ఆనందంతో జీవితాన్ని ఏ చీకుచింత లేకుండా విశ్వాసము ద్వారా కొనసాగించవచ్చు. నేను చెప్పింది నిజమే. ఏ చీకుచింత లేకుండా విశ్వాసాన్ని బట్టి జీవితాన్ని కొనసాగించవచ్చు. ఎలాగంటే అబ్రహాం అనేటువంటి మనుషుని యొక్క జీవితంలో ఒక సంఘటన మనం తీసుకొని జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చూసినట్లయితే దేవుని యొక్క ఈరోజు ప్రమాణము, దేవుని యొక్క వాక్య ధ్యానము 119వ కీర్తన 116వ వచనం ఇలాగూ వాగ్దానం చేస్తా ఉంది. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. దేవుని వాక్యము బ్రతికించే జీవము కలిగినటువంటి ఈ వాక్యము నేను నిన్న మొన్న అంటే ఈ కొద్ది కాలంలో జీవము అని చెప్తా ఉన్నా. నాకు గుర్తే ఉంది, జీవవాక్యము దేవుని యొక్క జీవం ఇది అని చెప్తా ఉన్నా. దేవుని మాట ఏం చేస్తుందంటే ఒక మనుషుడిని బ్రతికింప చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దేవుని యొక్క మాట అంతటి శక్తి కలిగింది, అంతటి ప్రభావాన్ని చూపించి ఒక మనుషుడిని జీవింపజేస్తుంది. ఈ అబ్రహాం అనేటువంటి మనుషుడు ఒకసారి మనం చూసినట్లయితే దేవుని యొక్క పిలుపును బట్టి దేవుని యొక్క మార్గాన్ని తనెంచుకోవాల. దేవుడు ఎంచి ఆ మనుషుని ముందు ఏర్పాటు చేస్తే విశ్వాసముతోటి నడవటం మొదలుపెట్టిండు. ప్రభువాని యేసుకి స్తోత్రం కలుగును గాక. సహోదరులు, సిస్టర్స్, మన అనుదిన జీవితంలో అవిశ్వాసంతో కూడినటువంటి మాటలు, అవిశ్వాసపు క్రియలు ఈ లోకపు మనుషుల యొక్క సమస్త బలము సూటిగా గురి చూసి మన మీదకి వచ్చి కొట్టినట్లు జరిగితే, సూటిగా మన ముఖాన కొట్టినట్టు జరిగితే, అటువంటి పరిస్థితి మీరు ఎదుర్కొంటే అబ్రహామును చూడండి, జీవితంలో అబ్రహామును చూడండి. మన జీవితంలో కాదు, అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూసినట్లయితే ఆ మనుషుడి జీవితంలో విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటా దేవునితో సహవాసం కలిగి దినచర్యని మొదలుపెట్టి ఆ మనుషుడు అదే దినచర్యలో ఆయనతో సహవాసం కలిగి ఉన్నాడు. అందుకే లేఖనము పౌలు చెప్తా ఉంటాడు, చీకటికి వెలుగుతో ఏం సంబంధం? చీకటికి వెలుగుతో ఏం సంబంధం? రెండు వేరు కదా. మీరేం చేస్తారంటే అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు. విశ్వాసం లేనటువంటి వారితో మీరు సహవాసం చేయవద్దు. విశ్వాసులైనటువంటి వారితోటి, ఈ జీవమగినటువంటి మార్గాన్ని వెంబడించే వారితోటి మీ సహవాసము, మీ మాట, మీ యొక్క ఆత్మీయ జీవితము కలిసి ప్రయాణం చేయాలి. అవిశ్వాసులతో కాదు. అవిశ్వాసులతో చేస్తే మీకున్న విశ్వాసాన్ని పోగొట్టుకొని వాళ్ళని మార్చడం కాదు, మీరు మారిపోయి వాళ్ళలో కలిసిపోతారు.
దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని ఈ జీవమైనటువంటి మార్గంలో ఉన్నప్పుడు దేవునితో పాటే నడవాలి. చూడండి, లేఖనము ఆదికాండము 12 మొదటి వచనం, 12వ అధ్యాయము 3-4 వచనాల్లో దేవుడు అబ్రహాంతో ఏమని చెప్తా ఉన్నాడంటే, భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, దేవుడు అబ్రహాముతో నీ యందు అనగా నీవు ఆశీర్వాదానికి కారకుడవుగా ఉంటావు. నీవు అన్య జనాంగమైనటువంటి వారితో పాటు మిగిలినటువంటి దేవుని ప్రజలకి ఒక ఆశీర్వాదానికి సూచనగా. ఇప్పుడు మనం చెప్పుకోవట్లా అబ్రహాం అనేటువంటి ఒక మనుషుని జీవితంలో జరిగిందని. ఇట్లాగా మనకి మాదిరిగా, మనకి ఏదంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటారు చూడండి. ఇప్పుడు ఏదో పేర్లు పెట్టుకొని ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పనని చాలా మంది అవుతా ఉన్నారు. నిజానికి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరంటే యేసు ప్రభు, ఆయనను వెంబడించినటువంటి ఆయన శిష్యులు. ఇప్పుడు ఆయన కొరకు వాక్య ప్రకారంగా నలగొట్టబడతా ఉంటారు చూడండి. జీవితాలని ఆ వాక్యానుసారంగా కట్టుకుంటా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు, అంటే ప్రభావితం చేయగలిగినటువంటి వారు. ఒక మనుషుడు బాగుపడటం కొరకు మనము వారిని ప్రభావితం చేసే విధంగా ఉండాలి. చెడిపోవటానికి ప్రభావితం చేయకూడదు. బాగుపడటం, వారు క్షేమం పొందిపోవటం, నెమ్మదిగా జీవితాన్ని వెళ్ళపరచడం, దీని కొరకు మనము ప్రభావితం చేయగలిగే విధంగా ఉండాలి. అలా ఎవరన్నా ఉన్నారంటే యేసు ప్రభు, ఆయన తర్వాత ఆయనను వెంబడించినటువంటి శిష్యులు. ఈ రోజున వాక్యము ప్రకారంగా ఎవరైతే జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నారో వారు. ఈ అబ్రహాం అనేటువంటి మనుషుని జీవితము మనకి ఎలాగున్నదంటే ఆశీర్వాదానికి కారణంగా ఉంటా ఉంది. దేవుడు చెప్పాడు, ఏం చెప్పిండు? నీవు అనేకులకి దీవెనకరంగా ఉంటావు, ఆశీర్వాదానికి కారణంగా ఉంటావు. నీ యందు సమస్త వంశములన్నీ కూడా దీవించబడతాయి. అంత బాగానే ఉంది. దీవించబడతాయి అని చెప్పిన తర్వాత ఆ మనుషునిలో ఎక్కడో ఒక మూల దిగులుగా కూర్చొని, మనకి చుట్టుపక్కల పరిస్థితులు బట్టి మన పొద్దున్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసి దేవుడు మనకి ఇచ్చినటువంటి తలంపును బట్టి బయలుదేరుతూ ఉంటే ఏదన్నా ఒక చిన్న మాట కానీ, ఏదన్నా ఒక చిన్న దృశ్యం కానీ కనపడితే, ఒక సిచ్యువేషన్ అనేది మనకు ఎదురైతే, ఒక సంఘటన మనం చూస్తే ఆ ప్రార్థన, ఆ దేవుని వాక్యం అంతా కూడా ఏటో పెట్టెగిరినట్టే ఎగిరిపోతుంది. ఇక కళ్ళకు కనిపించినటువంటి ఆ విశ్వాసపు క్రియను చూసి మనము దిగజారిపోతా ఉంటాం. అబ్రహాము కూడా అదే విషయాన్ని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్పిండు? మొదట, నీ యందు సమస్త వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. 12వ అధ్యాయము 3-4 సమస్త వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. 3-4 వచనాల్లో సరే, దేవుడే కదా మనకు చెప్పిందని విశ్వాసం ఉంచి దేవునితో నడవటం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్ని రోజులకి చుట్టుపక్కల మాటలు వినపడతాయి కదా, మనకి పరిస్థితులు కనపడతాయి కదా. అప్పుడు ఏమంటాడో చూడండి, దేవునితోటి 15వ అధ్యాయము 3వ వచనం, 15:3, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. దేవుడు సంతానం ఒక్కరు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త వంశాలన్నీ కూడా అబ్రహాం అనేటువంటి మనుషుని యొక్క గర్భము ద్వారా వచ్చినటువంటి ఆ మనుషుని ద్వారా దీవించబడతారు అని దేవుడు ప్రమాణం చేస్తే, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలే, నా ఇంట్లో ఉన్నటువంటి నేను సాగుతున్నటువంటి ఈ పనులలో ఎవడో ఒకడు నాకు వారసుడవుతాడు అని దేవునితో అంటా ఉన్నాడు. విశ్వాసం అనేది చూడండి, మనకి ఉంటది, లేదు అని చెప్పని కాదు, ఉంటది.
కానీ పరిస్థితుల ప్రభావం వల్ల లేకపోతే మనం చూసేటువంటి సంఘటనల వల్ల ఏం జరుగుతుందంటే కొద్దిగా మనం ప్రయాణించేటువంటి విశ్వాసపు మార్గము అటు ఇటు అయినట్లయితే అబ్రాహాముకి దేవుడు చెప్పినటువంటి మాట ఏమో ఉన్నతంగా ఉంది. కానీ అబ్రాహాము తర్వాత రోజుల్లో ఏమంటా ఉన్నాడు అంటే తర్వాత ఆయన చూసినటువంటి పరిస్థితులను బట్టి ఎవడో ఒకడు అంటాడు కదా, నోటికి ఉండవాడు దేవుని ప్రజల ముందే వచ్చి అంటారు. అన్నిల ముందు పోయి అన్నారు అనుకోండి, ఆ చెంప ఈ చెంప వాయించి వాడు 4 రోజులు బయటికి రాకుండా ఎర్రగా కందేటట్టు కొడతాడు. దేవుని ప్రజల ముందు అయితే ఏమన్నారు కదా, అందుకని చెప్పనని వాడు మూగోడైనా సరే దేవుని ప్రజల ముందు వచ్చి మాట్లాడతాడు. వీళ్ళు ఏమన్నారు కదా, అందుకని మాట్లాడతాడు. అదే అన్నిల ముందు మాట్లాడమని ఇక ముఖం చూపిడు బయట, ఎందుకంటే అంతగా ముఖం అంతా పేల కొడతారు, ముఖం అంతా పేలిపోతారు, అట్లా ఉంటుంది. దేవుని ప్రజల ముందే మాట్లాడతారు అని. అలాగా మరి ఎటువంటి పరిస్థితి ఎదురైందో ఏమో మనకి కూడా ఎదురు పడతా ఉంటాయి కదా. ఆ పరిస్థితుల ప్రభావం వల్ల దేవునితో ఏమంటా ఉన్నాడంటే, నేను సాగుతున్నటువంటి నా పని వాళ్ళల్లో ఒకడు వారసుడైతాడు, పరిస్థితి ఇట్లా ఉంది అని అంటే, కాదు అది జరగదు, నేను నీకు ఏది చెప్పానో అదే జరుగుతుంది, నువ్వు అనుకున్నట్టు నీకు జరగదు, నీ గర్భవాసంలో పుట్టేటువంటి వాడే నీకు వారసుడైతాడు అని దేవుడు ప్రమాణం చేస్తే, ఆ దేవుని యొక్క ప్రమాణమును బట్టి విశ్వాసం అనేది వృద్ధి చేసుకుంటా ఉన్నాడు, పెరిగిపోతా ఉంది. ఆ తర్వాత ఒక అడుగు ముందుకేసి ఈ పరిస్థితిలో ఇట్లాగా కృంగిపోయి అటు ఇటుగా ఉన్నటువంటి అబ్రహామే మీరు ఇక్కడే ఉండండి, మేమిద్దరం పోయి తిరిగి వస్తాం. ఆమేన్. దేవునికి శాశ్వత కాల స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సకల మనుషులు ఆయన ముందు సాగిలపడి స్తుతించుటకు ఆయన అర్హుడు. దేవుడు ఆయన, మన దేవుడు నిజమైన దేవుడు. 22వ అధ్యాయము 5వ వచనం, తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దేవునికి మొక్కటానికి వెళ్తారు. మరలా మీ యొద్దకు వచ్చేదమని అంటే అక్కడ మనకు ఒకరైతే కాదు, ఇద్దరుకు ఒకరి కంటే ఎక్కువ ఉన్నట్లుగా కనపడతా ఉంది. ఆ మాటను బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరలా మీ యొద్దకు వచ్చేదని. మరలా మీ యొద్దకు వచ్చేదమంటే అర్థం ఏంది? ఒకరికి మించినటువంటి వారు అంటే ఇద్దరు తిరిగి మరలా ఆ పనివారు ఉన్నటువంటి స్థలానికి వస్తామని అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాగ్దానము ఏమంటా ఉందంటే, మొదట మనం చూసుకున్నట్లు 116లో 119, 116 కీర్తనలో, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొను. దేవుడు ఆదుకుంటాడు. ఆయన ఇచ్చినటువంటి మాట సత్యమైంది, అది తప్పక నెరవేరుతుంది. అబ్రహాముకి చేసినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి మధ్యలో విశ్వాస జీవితంలో మధ్యలో కొన్ని ఆటుపోట్లు, కొన్ని అటు ఇటు అయ్యే పరిస్థితులు వస్తే దేవునితోటే అడుగుతుంది. మరి నాకు నీవు సంతానం ఇయ్యలేదు కదా, పరిస్థితి ఆస్తి అంతా కూడా ఇదిగో ఇట్లాగా పని వాళ్ళకి వాళ్ళ పిల్లలకి పోతుందేమో అని చెప్పానంటే, కాదు అంటాడు. తర్వాత ఆ మనుషుని జీవితంలో చూసిన దేవుని కార్యాలను బట్టి దేవుడు తన కుమారుని బలివ్వటానికి కుమారుని తీసుకొని పోతా అక్కడ ఉన్నటువంటి పని వారితో చెప్తాడు. దేవుడు బలివ్వమన్నది కుమారుణ్ణి తీసుకొని పోయి బలిచ్చి వస్తే ఒక్కడే రావాలి. కానీ అబ్రహాం ఏమంటా ఉండే విశ్వాసంతో, కొడుకు చనిపోడు. దేవుడు ఏం చెప్పిండు? నీ గర్భఫలము ద్వారా సమస్త వంశాలన్నీ ఆశీర్వదించబడతాడు. అటువంటి ఈ కుమారుణ్ణి దేవుడు చంపేయమని చెప్తే, దేవునికి బలివ్వమని చెప్తే మరి ఎలాగ వాక్యం నెరవేరుతుంది? అంతే కదా.
దేవుడి మాట మనల్ని ఆదుకుంటది. దేవునికి స్తోత్రం. మన ఈ విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనతో నడిచేటువంటి దేవుడు నాలుకని ఏ మాత్రం కూడా మడత పెట్టడు. నేను అనలే, నువ్వేదో విన్నట్టున్నావు, నేను చెప్పింది ఒకటి నువ్వు విన్నది ఒకటి అని చెప్పినని నాలుక మాట మార్చడు. ఆయన మాట్లాడినటువంటి మాటే సత్యం. అందుకే మొదట చెప్పినటువంటి మాటనే అబ్రహాము దానిని తప్పించే విధంగా మాట్లాడితే, దేవుడు మొదట ఆయన మాట్లాడినటువంటి మాటనే మధ్యలో అబ్రహాము తోటి, నేను చెప్పింది ఇది కాదు కదా నీకు, నేను మొదట ఏం చెప్పాను, నీ గర్భఫలము ఈ భూలోకంలో ఉన్న వంశాలన్నిటికీ కూడా ఆశీర్వాదానికి సూచనగా ఉంటుంది. నువ్వు ఇప్పుడేంది ఆ పనోళ్ళు ఈ మొత్తం ఇక్కడ కూలికి పనిచేసేటోళ్ళు అని చెప్పినని ఇట్లా మాట్లాడుతుంది నువ్వు అని దేవుడు తన మాటనే మరలా గుర్తు చేస్తా ఉన్నాడు. ఎట్లా నువ్వు మర్చిపోయాడు, నేను చెప్పిన మాట ఈ అబ్రహాము మర్చిపోయాడు, ఈ మనం కూడా అట్లాగనే పోతే మంచిగా ఉంటుంది అని చెప్పినని, బాగుంటుంది అని చెప్పినని దేవుడు మాట మార్చి అబ్రహాంని నువ్వు అన్నట్టే మంచిది, ఈ పనులలో ఎవడో ఒకరిని నిలబెట్టు అని చెప్పినని చెప్పలే. అంతకుముందు ఆయన చెప్పినటువంటి మాటనే అబ్రహాంకు గుర్తు చేస్తా ఉన్నాడు. సత్యమైన దేవుడు, ఆయన మాట మనల్ని ఆదుకుంటుంది. ఆదుకొనగలిగే దేవునికి శాశ్వత కాలము స్తుతి కలుగును గాక. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధ పాదంలో ఏదో ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా ఈ చెప్పబడినటువంటి జీవవాక్యముని తండ్రి నీరు కట్టి అనేకుల హృదయాలలో ఫలింపచేసి, ఎందరైతే నాయన ఈ జీవమగినటువంటి అయ్యా మనుషుడిని ఆశీర్వదించగలిగే మీ పరలోకపు మాటని తండ్రి అయ్యా నిర్లక్ష్య పెడుతూ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ యొక్క వాక్యానికి దూరముగా ఉంటూ ఉన్నారు, అవిశ్వాసంతో ఉంటూ ఉన్నారు. వారిని తండ్రి అవిశ్వాసంలోనికి నెట్టివేసి ప్రతి క్రియని కూడా, ప్రతి మాటని కూడా తండ్రి మీ బిడ్డల నుంచి దూరము చేసి మీ పరలోకపు అయ్యా జీవమైనటువంటి ఈ మాటని తండ్రి మీరు వారికి చేసినటువంటి ప్రతి వాక్యాన్ని తండ్రి నెరవేర్చమని, నీవు మాట తప్పని దేవుడు అని మీ యొక్క మాటని నెరవేర్చడం ద్వారా మీకు మహిమను తెచ్చుకోనమని సర్వోన్నతుడా, అబ్రహాము జీవితంలో మాట ఇచ్చి ఆదుకున్న దేవుడవు, నీ గొప్ప కార్యాలను తండ్రి ఈ పరిశుద్ధ జీవమైనటువంటి ఆలయంలో జరిగించమని సమస్త ఘనత మీకు ఆపాదించి యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.